హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా బర్త్‌డే వ్లాగ్. నైట్ 12 ఏఎంకి నా కోసం మా పిల్లలు, మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే, ఈ వీడియో గూడా ఎవరు తీశారో తెలీదు నాకు. సీక్రెట్‌గా ఈ వీడియోని రికార్డ్ చేశారు. నేను మార్నింగ్ లేసి ఈ వీడియోని నేను ఎడిటింగ్ చేశాను. మీరు కూడా చూడండి వాళ్ళు నాకెలా సర్ప్రైజ్ చేశారో. అంటే నా లైఫ్‌లో నేను చాలా బర్త్‌డే జరుపుకున్నాను. కానీ ఇది నా హ్యాపీయెస్ట్ బర్త్‌డే. ఎందుకంటే ఎన్నో పెయిన్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత నేను ఈ బర్త్‌డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. మా హస్బెండ్, నేను మా హస్బెండ్ నాకు కేక్ కట్ చేయిస్తున్నారు. ఎందుకంటే నాన్న తర్వాత ఏ ఆడపిల్లకైనా నాన్న తర్వాత నాన్నగా ఉండేది హస్బెండే కదా! అదైతే నాకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఇది మార్నింగ్ నేను రెడీ అయ్యాక చర్చ్‌కి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకుందామని, ఇక్కడ నా బర్త్‌డే అని చెప్తున్నాను వీడియోలో. అండ్ మేము కార్‌లో చర్చ్‌కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే కింద నా చర్చ్ డౌన్‌లోని మేము కార్ అక్కడ ఆపేసి, నేనైతే అక్కడ కొంతమందికి ఫుడ్ డొనేట్ చేయాలని చెప్పేసి ఫుడ్ అయితే ప్యాక్ చేసి తెచ్చాను. అంటే అక్కడ చూసారు కదా! నేనైతే ఫుడ్ డొనేషన్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిది కదా! ఎవరైనా మనం అలా ఫుడ్ డొనేట్ చేయడం వల్ల మనకు చాలా హ్యాపీగా అనిపిస్తది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే ఒకళ్ళకి అన్నం పెట్టడం అనేది చాలా మంచిది. దాన్ని బట్టి నేనైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నాను. ఎందుకంటే బర్త్‌డేకి కేక్స్ ఇవన్నీ కోస్తాం కానీ దానికన్నా ఇదైతే నాకు చాలా హ్యాపీనిచ్చింది. ఎందుకంటే వాళ్ళు తినడం వల్ల మనకి ఆ బ్లెస్సింగ్స్ మనకి, మన పిల్లలకి ఉంటాయని నా హోప్. ఈవినింగ్ నాకు గిఫ్ట్ కొందామని చెప్పేసి ఫాస్ట్ ట్రాగ్ వాచ్ షోరూమ్‌కైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు. చూసారు కదా! మిర్రర్‌లో నుంచి నేను వీడియో తీస్తున్నాను. అండ్ నేను ఏ వాచ్ కొనుక్కున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను కొనుక్కున్న వాచ్ అయితే ఇది. ఎలా ఉందో చెప్పండి. బాగుంది అనుకుంటే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.